ఇరాన్ కు మద్దతుగా దేశంలో నిరసనలు చేయటమే ఘాటుగా స్పందించారు జబర్దస్త్ ఫేమ్ రష్మి గౌతమ్. ఖమేనీ మృతికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న వారిని ఇరాన్ పంపేయాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఆవిడ. దీనిపై ప్రధాని మోదీని ట్యాగ్ చేస్తూ ఎక్స్ లో పోస్ట్ చేశారు. రష్మి చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట్లో పెద్ద చర్చకు దారితీశాయి. ఈ వ్యవహారంపై ఎక్స్ యూజర్స్ తీవ్రంగా స్పందిస్తున్నారు. షియాల మత పెద్ద మృతి చెందితే ఇలా మాట్లాడతావా అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదిలా ఉంటే నిరసన తెలిపే హక్కు వారికి ఉందంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఎవరెన్ని అన్నా తాను మాత్రం తగ్గేది లేదంటున్నారు రష్మి. తాను అలానే మాట్లాడతానని కౌంటర్స్ ఇస్తున్నారు. అయితే ఇరాన్ కు తాను వ్యతిరేకం కాదన్న ఆమె ఇరాన్ లో కొనసాగుతున్న పాలనకే తాను వ్యతిరేకమని అన్నారు. రష్మి చేసిన కొన్ని ట్వీట్స్ ను మనం చూస్తున్నాము. ప్రొటెస్ట్స్ కు సంబంధించి ఏవైతే ట్వీట్స్ ఉన్నాయో వాటిని రీపోస్ట్ చేస్తూ కూడా ప్రెజెంట్ ఒక ట్వీట్ చూస్తున్నాం. ఆంటీ కో ఇమీడియట్లీ ప్యాక్ కరో విత్ హర్ సన్స్, షీ బాట్ అప్ ఫర్ కుర్బానీ, దిస్ మెంటాలిటీ నీడ్స్ టు బి స్నబ్డ్ ఎట్ ద కోర్ అంటూ కూడా ఆవిడ పేర్కొన్నారు. ఎవరైతే వీడియోలో కనిపిస్తున్నారో ఆవిడకు సంబంధించి ఇటు ట్యాగ్ చేస్తూ కూడా మాట్లాడారు రష్మి గౌతమ్. ఆవిడ కొడుకులను సైతం ఇమీడియట్ గా ఇరాన్ కు పంపించాలి, కుర్బానీ ఇన్ ద సెన్స్ ఇటు చావడానికి సిద్ధంగా ఉన్నట్టుగా కూడా ఆవిడ పేర్కొన్నారు. నెక్స్ట్ ఇంకొక ట్వీట్ చూస్తున్నాం. ఇటు ద హిందూ నుండి ప్రొటెస్ట్ బ్రోక్ అవుట్ ఇన్ సెవరల్ పార్ట్స్ ఆఫ్ కశ్మీర్ ఆన్ సండే అగైన్స్ కిల్లింగ్ ఆఫ్ ఇరానియన్ లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ఇన్ యుఎస్ ఇజ్రాయెల్ స్ట్రైక్ అంటూ కూడా పోస్ట్ చేసిన ఒక న్యూస్ ఆర్టికల్ ను ట్యాగ్ చేస్తూ కూడా ప్లీజ్ సెండ్ దెమ్ టు ఇరాన్ so they can fight alongside with their own people అంటూ ప్రైమ్ మినిస్టర్ ని ట్యాగ్ చేశారు రష్మి గౌతమ్. ఎవరైతే ప్రొటెస్ట్ చేస్తున్నారో వాళ్ళందరినీ సైతం ఇటు ఇరాన్ కు పంపించాలంటూ కూడా రష్మి గౌతమ్ ఈ పోస్ట్ ని ట్యాగ్ చేస్తూ కూడా ఆవిడ పేర్కొన్నారు. అయితే దీనికి సంబంధించి వివిధ కోణాల్లో సైతం ఇక్కడ రియాక్షన్స్ కనిపిస్తున్నాయి. అయితే షియాలకు సంబంధించిన మత పెద్దగా భావిస్తారు అయతుల్లా అలీ ఖమేనీని. అయితే ఎవరైతే బయటకు వచ్చి ప్రొటెస్ట్ చేస్తున్నారో వాళ్ళు షియా కావడం ఇక్కడ విశేషం. ఇటు ఆర్టికల్ కు సంబంధించి సైతం చాలా క్లియర్ గా మెన్షన్ చేస్తుంది ఇన్ ఏరియాస్ విత్ లార్జ్ షియా పాపులేషన్. సో ఇట్ ఇస్ వెరీ మచ్ క్లియర్. పూర్తిగా ఎవరైతే ఇటు ముస్లిమ్స్ ఇక్కడ భారతదేశంలో నివసిస్తున్నారో వాళ్ళంతా ఇటు అయతుల్లా ఖమేనీకు సంబంధించిన చావును వ్యతిరేకిస్తూ ఇటు ప్రొటెస్ట్ చేయడం లేదు. ఎవరైతే షియాకు సంబంధించిన షియాను ఫాలో అవుతున్న ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ప్రొటెస్ట్ చేస్తున్నారు. అయితే షియా ముస్లిమ్స్ ఎక్కువగా కూడా కశ్మీర్ అండ్ హైదరాబాద్ ప్రాంతాల్లో ఉంటారు కాబట్టి ఈ రెండు ప్రాంతాల్లో కూడా ఎక్కువగా ఇటువంటి ప్రొటెస్ట్ అనేవి కనిపిస్తున్నాయి. అయితే ఒక వర్గానికి సంబంధించిన ఎవరైతే లీడర్స్ ఉంటారో ఆ లీడర్స్ చనిపోయినప్పుడు ఇటువంటి రిలీజియస్ అవుట్ బ్రేక్స్ రావడం, రిలీజియస్ ప్రొటెస్ట్ జరగడం చాలా కామన్. సో రష్మి గౌతమ్ ఇచ్చిన ఇంకొక ట్వీట్ ను సైతం చూస్తున్నాం. ఫస్ట్ షెట్టి అని ఒక ఆయన ట్వీట్ చేశారు. ఇఫ్ తెలుగైట్స్ ఆల్సో హ్యాడ్ టోల్డ్ యూ దిస్ you would have not been there in Telugu industry. They are Shia Muslims. Their cleric is dead. They are mourning అంటూ కూడా పెట్టిన దానికి రష్మి గౌతమ్ రియాక్ట్ అవుతూ కూడా wow, seems like fake Shetty. My I stand for India, your I stands for Iran. That's the difference. I'm an Indian, be it from any state అంటూ రష్మి గౌతమ్ పేర్కొన్నారు. అయితే ప్రెసెంట్ ఇటు భారతదేశంలో ఏవైతే షియా ముస్లిమ్స్ కి సంబంధించి ఏవైతే ప్రెసెంట్ మనం ప్రొటెస్ట్ చూస్తున్నామో వాటిని కంప్లీట్ గా కూడా యాంటీ ఇండియన్ అనే స్లోగన్ ని ఆపాదించేటట్టు రష్మి చేస్తున్న ఈ ట్వీట్స్ ని సైతం మనం గమనించాలి. అయితే ఒక వర్గానికి సంబంధించి ఎవరైతే ఒక రిలీజియన్ ని ఫాలో అవుతారో దాంట్లో డిఫరెంట్ వర్గాలు ఉంటాయి. సో ఆ వర్గాలకు సంబంధించి లీడర్స్ ఉంటారు. ఆ లీడర్స్ చనిపోయినప్పుడు మౌనింగ్ అనేది చాలా కామన్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా పోప్ చనిపోయినప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా వరల్డ్ వైడ్ గా అందరూ కూడా ఏడ్చిన సందర్భాలు మనం చూసాం. ఎవరైతే ఆయనను ఫాలో అవుతారో వాళ్ళు మాత్రమే ఏడ్చారు. సో అలానే ప్రెసెంట్ మనం భారతదేశంలో సైతం చూస్తున్నాము. ఇటు కశ్మీర్ అండ్ హైదరాబాద్ లో ఎక్కువగా షియా ముస్లిం పాపులేషన్ కనిపిస్తోంది. సో షియా ముస్లిమ్స్ కి వరల్డ్ వైడ్ గా కూడా అయతుల్లా ఖమేనీ లీడర్ గా భావిస్తారు, ఒక రిలీజియస్ లీడర్ లాగా. కనుక తమ రిలీజియస్ లీడర్ చనిపోయినప్పుడు మార్నింగ్ ఇన్ ద సెన్స్ ఇటు ఏడవటం, వాళ్ళ బాధను వ్యక్తపరచడం, అట్ ద సేమ్ టైం వాళ్ళు దాన్ని ప్రొటెస్ట్ చేయడం అనేది
చాలా కామన్ గా చూస్తూ ఉంటాం. దీనికి ఒక రిలీజియస్ యాంగిల్ ఇవ్వడంలో తప్పు లేదు, బట్ దానిని ఇటు యాంటీ ఇండియన్ స్లోగన్ తో రష్మి గౌతమ్ ఏదైతే ఆపాదిస్తున్నారో ఇది పూర్తిగా తప్పు. ఎవరైతే ఇక్కడ ఏడుస్తున్నారో వాళ్ళు ఖమేనీ చావు కోసం, ఖమేనీ చచ్చిపోవడాన్ని వ్యతిరేకిస్తూ, ఈ వార్ను వ్యతిరేకిస్తూ ఏడుస్తున్న దాఖలాలు మనం చూస్తున్నాం. కానీ ఎవరు ఏడుస్తూ కూడా మేము ఇరాన్కి వెళ్ళిపోతాం, మేము ఇరానియన్స్ అంటూ ఇక్కడ కూడా వాళ్ళు మాట్లాడిన దాఖలాలు మనకి కనిపించలేదు. ఆబ్వియస్లీ ఎస్, ఇరాన్లో షరియా లా అనేది అక్కడ వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. షరియా లాలో ఎక్కువగా కూడా చాలా వరకు ఏవైతే యాంటీ హ్యూమన్ రైట్కి సంబంధించిన లాస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సైతం ఫాలో అవుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 9 yearsకు సంబంధించి ఒక ఎవరైతే పిల్లలు ఉంటారో అమ్మాయిలకి 9 years అనేది మినిమం మ్యారేజ్ ఏజ్గా ప్రకటించడం, లేకపోతే రిలీజియస్ రూల్స్ను కావాలనే స్ట్రిక్ట్గా అక్కడ ఫాలో అవుతూ ఉంటారు. అట్ ద సేమ్ టైమ్ నాన్ ముస్లిమ్స్కు సైతం ఈ రూల్స్ను ఆపాదిస్తూ ఉంటారు. సో ఇటువంటి ఒక గవర్నెన్స్లో ఇరాన్ అనేది నడిచింది. సో ఇరానియన్స్ సైతం ఇండిపెండెన్స్ కోసం పోరాటం చేశారు, అండ్ దాట్ ఈస్ వైడ్ స్ప్రెడ్ నాలెడ్జ్. సో ఎస్, విల్ గో టు అనిల్, మా ప్రతినిధి అనిల్ దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ అందిస్తారు. ఎస్ అనిల్, చెప్పండి, ప్రెసెంట్ షియా ముస్లిమ్స్ ఎవరైతే ఏడుస్తున్నారో అది కాశ్మీర్లో కానివ్వండి, హైదరాబాద్లో కానివ్వండి, వాళ్ళ మత పెద్ద చనిపోయినందుకు ఏడుస్తూ ఆర్ఎల్స్ ప్రొటెస్ట్ చేస్తూ ఉండదాన్ని రష్మి పూర్తిగా కూడా యాంటీ ఇండియన్ ట్యాగ్ను వేయడాన్ని ఎలా చూడాలి? దీనికి సంబంధించి ఫర్దర్గా ఎలాంటి యాక్షన్స్ ఉండే అవకాశం ఉందనుకోవచ్చు అనిల్? ఎస్ సర్తాజ్, ఇరాన్కి సంబంధించి సుప్రీం లీడర్ ఖమేనీ చనిపోవడం జరిగింది. అంటే ఇజ్రాయెల్ అమెరికా సంయుక్త దాడుల్లో ఈయన మృతి చెందడం జరిగింది. మృతి చెందిన అనంతరం దానికి సంబంధించి మద్దతుగా, అదేవిధంగా ఆయన మృతికి నిరసనగా, ఇటు దాడులకి వ్యతిరేకంగా కూడా హైదరాబాద్ వ్యాప్తంగా కూడా సియా ముస్లింలంతా నినాదాలు చేశారు. ఆయన మృతికి సంతాపం తెలపడం జరిగింది. నిరసనలు చాలా వరకు కూడా చేయడం జరిగింది. అయితే ఈ సియా ముస్లింలని, మద్దతుదారులని ఉద్దేశిస్తూ ఇటు హైదరాబాదే కాకుండా జమ్మూ కాశ్మీర్లో కూడా చాలా వరకు మద్దతుదారులు కావచ్చు, సియా ముస్లింలంతా కూడా ఆయన మృతికి నిరసనలు తెలపడం జరిగింది. అదేవిధంగా సంతాపం తెలిపారు. అయితే వాళ్ళందరినీ ఉద్దేశిస్తూ కూడా జబర్దస్త్ యాంకర్ రష్మి ట్విట్టర్ వేదికగా కొన్ని కామెంట్స్ అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా ఆ ట్విట్టర్లో ఈ మద్దతుదారులందరినీ కూడా ఉద్దేశిస్తూ మాట్లాడడం జరిగింది. అదే విషయం నరేంద్ర మోడీకి కూడా ట్యాగ్ చేయడం జరిగింది. అంటే ఆమె ప్రధాన ఉద్దేశం ఏంటి అని అంటే, ఇరాన్కి సంబంధించి, ఆయన మృతికి సంబంధించి ఎవరైతే మద్దతుదారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇరాన్కి వెళ్ళిపోవాలని చెప్పేసి, ఇరాన్కి పంపించాలని చెప్పేసి కూడా ఆమె ట్విట్టర్ వేదిక కూడా ఆమె మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించే ప్రధాని నరేంద్ర మోడీకి కూడా ట్యాగ్ చేశారు. అయితే దీనిపైన ఈమె చేసిన కామెంట్స్ పైన అయితే తీవ్ర విమర్శలు అయితే ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా హైదరాబాద్కి సంబంధించిన మద్దతుదారులంతా కూడా ఆమె పైన విమర్శలు అయితే గుప్పిస్తున్నారని చెప్పాలి. అంటే ఈ కామెంట్కి సంబంధించి ఇరాన్లో మృతి చెందినటువంటి ఈ ఖమేనీకి సంబంధించి కావచ్చు, ఆయనకి మద్దతు తెలుపుతూ వీళ్ళైతే నిరసనలు తెలిపారు. ముఖ్యంగా ఈ లీడర్స్ విషయానికి వస్తే ఎవరు చనిపోయినా కూడా, అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ వర్గానికి సంబంధించి మద్దతు తెలుపుతూ ఉంటారు. ఆ మద్దతులో భాగంగా నినాదాలు అయితే చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఎప్పుడైతే ఈ ఖమేనీ చనిపోయారో, ముఖ్యంగా ఈ ఇజ్రాయెల్ అమెరికా సంయుక్త దాడుల్లో యుద్ధంలో భాగంగా ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి చెందడం జరిగింది. మృతి చెందిన అనంతరం ఇరాన్కి సంబంధించి అక్కడ వాళ్ళంతకు సంబంధించి కూడా, ఆ ఖమేనీకి సంబంధించి కూడా ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా సియా ముస్లింలంతా నినాదాలు అయితే చేశారు. చాలా వరకు కూడా ప్రొటెస్ట్ ర్యాలీలు అయితే నిర్వహించారు. ఆ ర్యాలీలో భాగంగా ఇటు ఆయనకి మద్దతుగా, ఆయన మృతికి నిరసనగా, అదేవిధంగా పీస్ని కోరుకుంటున్నామని చెప్పేసి, యుద్ధాన్ని ఆపాలని చెప్పేసి కూడా వాళ్ళు తెలపడం జరిగింది. దానికి సంబంధించే వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి సియా ముస్లింలంతా కూడా ఇరాన్కి మద్దతు తెలుపుతున్నారని చెప్పేసి ఆమె ఉద్దేశం. అంటే ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా ఇరాన్కి వెళ్ళిపోవాలని చెప్పేసి, ఇరాన్కి పంపించి అక్కడ యుద్ధానికి సంబంధించి ప్రొటెస్ట్ చేయాలని చెప్పేసి కూడా, ఇక్కడ ఎవరైతే మద్దతు తెలుపుతున్నారో వాళ్ళందరినీ కూడా పంపించాలని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోడీకి అయితే ఆమె ట్విట్టర్ వేదికగా ట్యాగ్ చేయడం జరిగింది. ట్యాగ్ చేసిన అనంతరం ఆమెకు సంబంధించి ఆమె పైన విమర్శలు అయితే గుప్పిస్తున్నారు ఇటు సియా ముస్లింలంతా కూడా. ముఖ్యంగా సియా ముస్లింలు ఒకటే దీనికి సంబంధించి ఆరోపణలు చేస్తున్నారు. అంటే మద్దతు తెలపడం అనేది ప్రతి ఒక్కరికి ఆ స్వేచ్ఛ హక్కు అనేది ఉంటుంది. అది ఎక్కడైనా సరే, ఏ దేశానికి సంబంధించిన వాళ్ళైనా సరే, ఆయన మా వర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి మేము ఖచ్చితంగా మద్దతు తెలుపుతామని చెప్పేసి సియా ముస్లింలకు సంబంధించి కావచ్చు, ఇరాన్లో చాలా వరకు వీళ్ళంతా ఉంటారు. అదేవిధంగా
ఇటు హైదరాబాద్కి సంబంధించి జమ్మూ కాశ్మీర్కి సంబంధించి అంటే భారతదేశ వ్యాప్తంగా కూడా చాలా ప్రాంతాలలో ఈ షియా ముస్లిం వాళ్ళు అనే వాళ్ళు ఉంటారు కాబట్టే మద్దతు తెలుపుతున్నారు. దానికి సంబంధించి వాళ్ళంతా కూడా బాధపడిన పరిస్థితి. ఆ బాధపడిన నేపథ్యంలోనే ఈ విధంగా కామెంట్ చేయడం కావచ్చు, ఈ విధంగా ట్విట్టర్ వేదికగా ప్రధాని నరేంద్ర మోడీకి కూడా ట్యాగ్ చేస్తూ ఈ విధంగా విషయాన్ని బయటికి పెట్టడం కావచ్చు, తీవ్రంగా విమర్శలు అయితే ఎదుర్కొంటున్నారు. దీనికి సంబంధించి ఫర్దర్గా ఏ విధంగా ముందుకు వెళ్తారు, దానికి సంబంధించి మరి రష్మి ఏ విధంగా స్పందిస్తారు, దానికి సంబంధించి అంటే ముఖ్యంగా ఇప్పటికే ఆమె చేసిన కామెంట్స్కి చాలా వరకు కూడా షియా ముస్లింలు తీవ్ర వ్యతిరేకత అయితే వెలువచ్చారు. అదేవిధంగా తీవ్ర వ్యతిరేకత అయితే చూపించారు, విమర్శలు అయితే గుప్పిస్తున్నారు, కామెంట్స్ అయితే చేస్తున్నారు. అంటే ఎవరైనా చనిపోతే ఖచ్చితంగా అది ఒక మానవతా దృక్పథంతో దానికి సంబంధించి స్పందిస్తూ ఉంటాము, మద్దతు తెలుపుతుంటాము. అలాంటిది మా వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి, అదేవిధంగా ఇరాన్కి కొన్ని ఏళ్ల పాటు సుప్రీం లీడర్గా వ్యవహరించినటువంటి వ్యక్తి, షియా ముస్లింలలో కీలక పాత్ర పోషించాడు, షియా ముస్లింలకి మద్దతు తెలుపుతూ ఆయన ఉన్నాడు. కాబట్టి అలాంటి వ్యక్తి చనిపోతే ఖచ్చితంగా మేము దానికి సంబంధించి మద్దతు తెలుపుతామని చెప్పేసి గత 2 రోజుల నుంచి కూడా అంటే ఎప్పుడైతే ఆయన చనిపోయినటువంటి వార్త వినిపించిందో అప్పటి నుంచి కూడా వీళ్ళు షియా ముస్లింలు బాధపడుతూ వస్తున్నారు. అలాంటి బాధపడుతున్న టైంలో ఈమె ఈ విధంగా కామెంట్స్ చేయడం కావచ్చు, ఎక్స్ వేదికగా ఈ విధంగా పోస్ట్ చేయడం కావచ్చు, అది కూడా ప్రధాని నరేంద్ర మోడీకి ట్యాగ్ చేయడం కావచ్చు, ఇవన్నీ చూసినటువంటి షియా ముస్లిం మద్దతుదారులంతా కూడా ఆమె పైన తీవ్ర విమర్శలు అయితే గుప్పిస్తున్నారు. దీనికి సంబంధించి ఫర్దర్గా మరి రష్మి ఏ విధంగా స్పందిస్తుంది, ఏ విధంగా దానికి సంబంధించి రియాక్ట్ అవుతుంది అనేది మాత్రం తెలియాల్సిన పరిస్థితి. థ్యాంక్ యూ అనిల్. సో సోషల్ మీడియా వచ్చేసిన తర్వాత ద లాట్స్ ఆఫ్ పీపుల్ ఎక్కువగా నాలెడ్జ్ ఉంది అనుకొని కూడా ఇటువంటి ట్వీట్స్ చేస్తూ ఉంటారు. సో జనరలీ కూడా రష్మి గౌతమ్ ఏదైతే ఈ కమెంట్స్ చేశారో అండ్ ఒక వర్గాన్ని పూర్తిగా కూడా యాంటీ నేషనల్ అనే ఒక ట్యాగ్ ను వాడుతూ కూడా ఆవిడ చేసిన ఈ కమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇరాన్ కు పంపించేయండి. అట్ ద సేమ్ టైం ఆవిడ ఒక ట్వీట్ లో చాలా క్లియర్ గా ఐ హియర్ స్టాండ్ ఫర్ ఇండియన్, ఐ ఫర్ యూ స్టాండ్స్ ఫర్ ఇరానియన్స్ అని చెప్పి చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు. విచ్ మీన్స్ షీస్ క్లియర్లీ స్టేటింగ్ ఎవరైతే ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నారో వాళ్ళంతా కూడా యాంటీ ఇండియన్స్ అంటూ వాళ్ళంతా కూడా ఇరాన్ కు సపోర్ట్ చేస్తారు, ఇరాన్ కి పంపించారంటూ ఏవైతే చేస్తున్నారో ఇవన్నీ కూడా హాఫ్ నాలెడ్జ్డ్ ట్వీట్స్. సో ఇటువంటి ట్వీట్స్ కు రెస్పాండ్ అవ్వకండి. ప్రెసెంట్ మత కలహాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అండ్ ఇటువంటి ఒక టైంలో ఇలాంటి ట్వీట్స్ ఇంకా ఎక్కువ పీస్ డిస్ట్రాయ్ చేయడానికి పనికొస్తాయి. సో వాట్ ఎవర్ ఐమ్ టెలింగ్ యూ రైట్ నౌ ఇస్ షియా ముస్లిమ్స్ ఆయతుల్లా ఖమేనీని తమ లీడర్ లాగా భావిస్తూ ఉంటారు, తమకు సంబంధించిన మత పెద్దగా భావిస్తూ ఉంటారు. ఇన్ సింపుల్ లాంగ్వేజ్ ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే క్యాథలిక్స్ ఎలా అయితే పోప్ ను తమ ఇటు లీడర్ గా భావిస్తారో, తమ మత పెద్దగా భావిస్తారో, సేమ్ అలానే షియా ముస్లిమ్స్ సైతం ఆయతుల్లా ఖమేనీని భావిస్తారు. అందుకే ప్రెసెంట్ ప్రొటెస్ట్ అనేవి జరుగుతున్నాయి అండ్ ఎవ్రీవన్స్ ఫ్రీ టు షో దేర్ ప్రొటెస్ట్ ఇన్ ఇండియా.